ఈరోజు మనం గుంటూరు జిల్లాలోని పెరింగపురంలో ఉన్న 130 సంవత్సరాల పురాతన చర్చి గురించి మాట్లాడుకుందాం. ఇది గుంటూరు నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుంటూరు నరసరావుపేట రోడ్లో ఉంటుంది. ఫ్రీక్వెంట్గా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ట్రైన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ప్యాసింజర్ ట్రైన్స్ ఎక్కువగా ఆగుతాయి పెరింగపురంలో. మేజర్ ఎక్స్‌ప్రెస్ మెయిల్స్ అయితే గుంటూరు నియర్ బై రైల్వే స్టేషన్. విశ్వవ్యాప్తంగా క్రైస్తవ మతాన్ని ఆరాధించే కూటములలో రోమన్ క్యాథలిక్ కూటమి అతిపెద్దదిగా వెలుగొందుతుంది. ప్రపంచంలో క్యాథలిక్ సంఘ కూటమికి కేంద్ర బిందువుగా రోమ్ ఎలా ప్రసిద్ధో 200 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రోమ్ నగరంగా పిలువబడే పెరింగపురం ఆంధ్ర మొత్తానికి కేథలిక్ కేంద్ర బిందువుగా ఉండేది. అందుకే పెరింగపురం చర్చి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతో ఘన చరిత్రతో వెలుగొందుతుంది. 1875వ సంవత్సరంలో లండన్ నుండి నలుగురు క్రైస్తవ మత గురువులు భారతదేశానికి రావటం జరిగింది. వారిలో ఒకరైన పూజ్యనీయ థియోడోల్ డిక్మన్ గారు ఫిరంగిపురంలో క్రైస్తవ గురువుగా బోధనలు ప్రారంభించారు. ఈ విధంగా ఈ చర్చికి మూలకారకులుగా థియోడోల్ రిక్మన్ గారు ఉండేవారు. ఈ చర్చి కట్టడానికి స్థలాన్ని ఇచ్చి ప్రోత్సహించిన వారు కీర్తిశేషులు తుమ్మ పాపిరెడ్డి గారి వారసులు మరియు ఎరువ శిరువరెడ్డి గారి వారసులు. ఈ చర్చి నిర్మాణం 1886 ఆగస్టు 4న స్టార్ట్ చేస్తే 1891లో కంప్లీట్ అయింది. అంటే 5 సంవత్సరాలు పట్టిందండి ఈ చర్చిని నిర్మించడానికి. ఈ నిర్మాణంలో ఎలాంటి ఇనుము కానీ చెక్క దూలాలు కానీ వాడకుండా ఈ చర్చిని నిర్మించటం ఇక్కడ విశేషం. చర్చి ఆకృతి పైనుంచి చూస్తే శిలువ ఆకృతిలో ఉంటుంది. 130 సంవత్సరాల క్రితం కట్టిన ఈ చర్చి ఇప్పటికీ చూస్తే చూపు తిప్పుకోవడం అసాధ్యంగా ఉంటుంది. అంత అందంగా ఉంటుందండి ఈ ఫిరంగపురం చర్చి. ఈ చర్చి పూర్తిగా రాతితో కట్టబడి బెసిలికా కట్టడాలను పోలి ఉంటుంది. శిలువ ఆకృతిలోని పాదాల వైపు చర్చి ప్రధాన ద్వారం ఉంటుంది. చర్చిలో మొత్తం 7 దివ్య సంస్కారాలు నిర్వహించబడుతూ ఉంటాయి. బాప్టిజం మొదలుకొని జ్ఞాన వివాహాల వరకు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా లిటర్జికల్ క్యాలెండర్ ప్రకారం మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. థియోడోల్ డిక్మన్ గారు 1913లో ప్రభువు సన్నిధికి చేరగా ఆయన దేహాన్ని ఈ దేవాలయ పీఠం ముందు భూస్థాపితం చేయబడినది. ప్రతి సంవత్సరం జూలై 14, 15, 16 తారీఖులలో కార్మెల్ మాత ఉత్సవాలు కొండపైన చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. డిసెంబర్ 25న చర్చి ఉత్సవాలు మొత్తం ఊరి ఉత్సవంగా నిర్వహిస్తారు. చాలా బాగుంటుందండి. ఎత్తైన పీఠం మీద పరిశుద్ధ కన్య మేరీమాత, పునీత దోజప్ప, మధ్యలో బాలయేసు స్వరూపంతో కూడిన కుటుంబం కనిపిస్తూ ఉంటుంది. బైబిలుకు చెందిన వర్ణ చిత్రాలు తూర్పు కుజ్యంపై అర్ధవృత్తాకారంలో టాపున పైన మనకు దర్శనమిస్తాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ చర్చి ఫిరంగిపురంలో ఉండటం, ఆ ఫిరంగిపురానికి దగ్గరగా మనం ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. చర్చి నిర్మాణం చూడటానికి నిజంగా 2 కళ్ళు సరిపోవు అంటే అతిశయోక్తి కాదు. ఇంత అందమైన చర్చిని ఒక్కసారైనా చూడాల్సిందే మనమందరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. వీడియోని చూసి ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు.